పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఆవిడ మీద పవన్ కళ్యాణ్ గారి మీద వంగ గీత గారు పోటీ చేస్తారు. ఇప్పుడు వంగ గీత గారు ప్రజారాజ్యం పార్టీ నుంచి ఈవిడ రాజకీయ ప్రస్థానం మొదలైంది. అంటే గురువు మీద శిష్యురాలు పోటీ చేస్తున్నట్టు అవుతుందండి. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఆవిడైతే అండి ఇదివరకు మరి వచ్చింది ప్రజారాజ్యం పార్టీలో నుంచే వచ్చిందండి. ఇప్పుడు అంటే చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారు ఆవిడ ఆడపడుచుకునే సమానం. ఆవిడికి తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి రాజకీయ భిక్ష పెట్టింది ఒక చిరంజీవి గారే కాబట్టి ఆయన తమ్ముడు గారు పోటీ చేస్తున్నప్పుడు కొంచెం సపోర్ట్ చేస్తే బాగుండని అనుకున్నాం. కాబట్టి ఆవిడ వేరే పార్టీలో ఉన్నారు కాబట్టి అయితే ఇబ్బంది అయితే ఏం లేదండి. మేము డోర్ టు డోర్ తిరిగామంటే పిఠాపురం ప్రజలందరూ కూడా గెలిపైతే తెచ్చామండి. వన్ సైడ్ అన్నట్టు ఉంది. ఎక్కడ కూడా పొలం మొత్తం భేదం ఏమీ లేదు. ఎక్కడ తిరిగినా కూడా వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. పవన్ కళ్యాణ్ గారికి అయితే భారీ మెజార్టీ అయితే వస్తుందండి. మేము చూసిన కళ్ళు అయితే అందులో డౌటే లేదు. మేము చూసిన డోర్ టు డోర్ ప్రతి డోర్ కూడా అంటే ఏసీ మనుషులు ఫీలింగ్స్ తెలుస్తాయి కదండి. ఇప్పుడు మేమున్నాం ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి చెప్తున్నాం. అప్పుడు వాళ్ళు నవ్వుతూ వచ్చి ఇష్టం లేని వాళ్ళంటే లేదమ్మా ఇది ఇబ్బంది అని అయితే మాకు చెప్తారు కదా. ప్రతి ఒక్కరు కూడా అమ్మ మేము చెప్తాం. మేము 10 మందికి చెప్తాం. ఇవి ఒకటే చెప్తామండి. అమ్మ మేము ఇలా జనసేన పార్టీ నుంచి వచ్చిన వీరమైన కొత్తపేట మంది నుంచి వచ్చాం. మీరు పిఠాపురం ప్రజలు నమ్ముకుని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని నమ్మి మీరు ప్రతి ఒక్కరికి కూడా మరి మీరు సపోర్ట్ చేసి భారీ మెజార్టీ ఇవ్వాలి. మీ ఇక్కడ గెలిపైతే తగ్గం భారీ మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటున్నామని అడుగుతున్నాం. ఎందుకంటే గెలిపైతే డౌట్ ఏమి లేదని చూస్తున్నాం కదండి. ఇంటికి మేము తిరిగిన పేటలో అలా కూడా అక్కడ కూడా బాగుందండి. ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారు ఓకేనండి. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, రిలీజ్ అనే కొంచెం వీళ్ళు ఉంటారు కదండి కార్మికులు, అంటే మున్సిపాలిటీ కార్మికులు, వీళ్ళందరూ సపోర్ట్ ఎలా ఉందనిపించిందండి మీకైతే? నాకైతే రిలీజ్ అయితే ఇప్పుడున్న రాజకీయ ప్రస్థానంలో ఇన్నాళ్ళు రిలీజ్ని గుర్తించిన ఎవ్వరు కూడా లేరని వాళ్ళైతే ఒక మమ్మల్ని గుర్తించింది పవన్ కళ్యాణ్ గారే అని వాళ్ళు అయితే మటు చాలా వాళ్ళ విషయాలు అయితే నేను చూసుకున్న అయితే చాలా బాగుందండి రిలీజ్. ఓకే. ఇప్పుడు స్టేట్ లెవెల్లో చూసుకుంటే జగన్ గారి పరిపాలన 5 ఏళ్ళు ఎలా అనిపించింది? పిఠాపురం ఎంతవరకు అభివృద్ధి చెందిందో మీకు ఏమైనా? పిఠాపురంలో నాకైతే అభివృద్ధి ఏమీ కనబడలేదండి. ఇక్కడ ఉన్న దేవాలయాలు చూస్తే చాలా దేవాలయాలు ఉన్నాయి. ఈ ఊరు సందులు చూస్తే కొంత వాటర్ డ్రైనేజీ వాటర్ పైకి ఎక్కేసింది ఉన్నదండి. కొంచెం ఇల్లు కరెంట్ లేని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పెన్షన్ లేని వాళ్ళు ఉన్నారు. మేము చూసిన కల్లా పెన్షన్ లేని వాళ్ళు ఉన్నారు. మా దగ్గరికి వచ్చి ఏడ్చేలా అంటే మేము ఒకటే చెప్పామమ్మా, దత్తాత్రేయ పుత్రుడే మీకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారే నిలబడ్డారు. ఇప్పుడు ఎన్నాళ్ళు ఓపు పట్టారు, ఒక 2 నెలలు ఓపు పట్టండి. ప్రతి ఒక్కరి సమస్యలు కూడా ఈ పిఠాపురం ప్రజలందరూ నిజంగా సుందర బదనంగా చేస్తాడు పవన్ కళ్యాణ్ గారిని నమ్మండి అమ్మా అని చెప్పి మేము చెప్పాము. అంటే కొంతమంది ఏమన్నారంటే కొంతమంది అవగాహన లేని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఈ 2 నెలల్లో ఉంటారు తర్వాత ఉండరు కదా అని అడిగారు. లేదు, చేబ్రోల్లో ఇల్లు తీసుకుని ఇక్కడే ఉంటారు. ఇప్పుడు మా నాగబాబు గారు ఉన్నారు, అంబేద్కర్ కుటుంబం ఆయన వచ్చారు, చాలా సెలబ్రిటీలు వస్తున్నారు. ఇప్పుడు కాకినాడ అంటే తెలుస్తుంది కానీ పిఠాపురం ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు పిఠాపురం అంటే మొత్తం రాష్ట్రమే కాదు. ఇప్పుడు మేము వెళ్ళామండి చిత్తూరు నుంచి పెద్ద ఎవరో మరి తెలదు వాళ్ళు వచ్చారు మమ్మల్ని అడిగి ఆయన కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం సపోర్ట్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారమ్మా డోర్ టు డోర్ తిరిగిన డోర్ టు డోర్ కూడా వచ్చారండి వాళ్ళు. అంటే పెద్ద అంటే సెలబ్రిటీలు ఎవరు కూడా మనకైతే తెలదండి. వాళ్ళు పెద్ద కార్లు వేసుకుని వచ్చి పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేయడానికి వాళ్ళు వచ్చారని మీరు అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే నరేంద్ర మోడీ లాంటి ఆయనలో పవన్ కళ్యాణ్ గారిని జోహార్ అన్న మనిషి అండి. ఆయన ముఖ్యమంత్రి హోదా కలిగిన మనిషి. వాళ్ళకి బట్టి పిఠాపురం ప్రజలైతే మట్టికి ఆయనకి అన్యాయం చేస్తారని ఏమి అనుకోవట్లేదండి. ఇదివరకు రాజ్యాల్లోనే అక్కడ ఓడదీసంటే వాళ్ళు నిజంగా మేము మాది కొత్తగడ మండలం నిజంగా మాకు పోటీ చేసినా కానీ భారీ మెజార్టీ ఇద్దామండి. మేము అక్కడ లేదు కాబట్టి మాకు అవకాశం మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి కోసం మేము చాలా కష్టపడ్డాం. అక్కడ మాది కొత్తపేట బండా శ్రీని గారు కొత్తదని లేదు కాబట్టి మేము ఎన్ఎస్ కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. అంటే సత్యానందం గారు కూడా మేము డోర్ టు డోర్ తిరుగుతున్నాం. కానీ మా అన్నయ్య కోసం కష్టపడాలి. ఒక పేటీఎం బ్యాచ్ గారు అయితే మేము ఫేస్బుక్లో చూసానమ్మా. ఆ అబ్బాయి ఏమన్నాడంటే నీ వీర మహిళలు ఏమయ్యారు, నీ తొత్తులు అందరూ ఉన్నా కదా నీ తొత్తుగాళ్ళు ఏమయ్యారు అని అడిగారు. ఒరే పేటీఎం బ్యాచ్గా ఇక్కడ ఉన్నది వీర మహిళలు, కొత్తపేట వీర మహిళలు వచ్చి ఇక్కడ మేము సపోర్ట్ చేస్తున్నాం. మా అన్నయ్యకి వీర మహిళలు మేము ఉన్నాం. అర్థమైందా? ఇప్పుడు కానీ వైసీపీ ప్రభుత్వంలో ఎవరైనా కానీ వీర మహిళలు ఏమయ్యారు, జన సైనికులు ఏమయ్యారు అనేది అనద్దు. జన సైనికులు కానీ వీర మహిళలు కానీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎవరు ఖర్చాలు పెట్టుకుని ఇవాళ 5 రోజులు నాకు 2 పిల్లలు, ఆ 2 పిల్లల్ని వదులుకుని నాకు కొట్టు వదులుకుని ఎన్ని వదులుకుని నేను ఇక్కడికి వచ్చి చేస్తున్నానంటే
నా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి కోసం మేమందరం నిలబడతాం. ప్రతి ఒక్క వీర మహిళ జన సైనికులు మా ప్రాణం పోయేదాకా మా ఊపిరి ఉన్నంత వరకు కూడా మా అన్నయ్య కూడానే మేము ఉంటాం. మేము ఇక్కడ దాకా వచ్చామంటే మీ వైసీపీ ప్రభుత్వంలో మీరు పలావ్ పట్లకో బీరు బాటలకో మందుకో మీరు అందరూ చెయ్యగలరేమో, కానీ మా డబ్బులు మేము ఏంటంటే మాది పేద పార్టీ. మీ దానికో రాష్ట్రాన్ని కొల్లగొట్టి మీ డబ్బు ఉంది కాబట్టి మీరు ఏదైనా చేయగలరు. మేమైతే ఒక అన్నం పెట్టి ఆదరించగలం అంతే. కాకపోతే సపోర్ట్ అయితే మాకైతే దేహాన్ని అడగటం వరకే వచ్చు. మీకులాగా బెదిరించి వాళ్ళని తిట్టి ఈయన తిట్టి వాళ్ళని వీళ్ళని అని అయితే మాకైతే మా పవన్ కళ్యాణ్ గారు మా అన్ని నేర్పించిన సంస్కారం ఏంటంటే ప్రతి ఒక్కరి దేహాన్ని అద్దించి అడగడం తప్ప మేము ఎవరిని బెదిరించి అయితే మాత్రం ఓట్లు అడగట్లేదు. ఇక్కడ దాకా వచ్చి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చినప్పుడు అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఎలా ఉంటారని అడిగారు. ఈ రోజు ఏమంటారు 5వ రోజుకి వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళు 10 మంది వీర మహిళలు ఉంటే పిఠాపురం అంతా కూడా ఎంత బాగా చేతులు మీరు వెళ్ళొద్దని మమ్మల్ని నేను రాత్రి చేతులు పట్టుకుని ఆపారమ్మ. అందుకు ఇప్పుడు మేడం కాకినాడలో ఉంటారు. ఆ మేడం గారి కోసం చేపరోళ్ళు ఇవాళ మీటింగ్కి చూసుకుని మళ్ళీ వెళ్ళి 2 రోజుల తర్వాత మళ్ళీ వస్తాం. ఇయే కాదు రాత్రి మేము కొత్తపేట మండలం నుంచి 10 మంది దాకా వచ్చారు. నాగబాబు గారి దగ్గరికి వెళ్ళి డోర్ టు డోర్ తిరిగారు. అందరికీ కాలితే మేము సాక్ష్యాలు కూడా ఎక్కువ ఇక్కడే కదా మా అమలాపురం నుంచి 10 మంది కుర్రోళ్ళు ఎప్పుడెప్పుడు భోజనం చేసి వెళ్ళారు. వాళ్ళు కూడా చేపరోళ్ళు. ఇక్కడ చున్ని నుంచి ఒక తమ్ముడు వచ్చాడు, జనసేన పార్టీ చేస్తారు, రామచంద్రపురం నుంచి వచ్చాడు. అలాగా ప్రతి జిల్లా నుంచి 10 మండలాల నుంచి పిఠాపురం వస్తున్నారంటే అది ఒక్క పిఠాపురం ప్రజలు చేసుకున్న పుణ్యం.